హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిలిని. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మాస్టర్ రోల్. ఈ మాస్టర్ రోల్ అంటే ఏంటి, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, దీనికోసం ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు కదా, ఇదే మాస్టర్ రోల్. అంటే దీన్ని ఎంప్లాయీ అటెండెన్స్ వేయడానికి వాడతాం. పేరోల్ అండ్ కంప్లైంట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇదే మాస్టర్ రోల్. మాస్టర్ రోల్ అంటే దీన్ని మెయిన్గా మనం ఫార్మల్గా మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని ఫార్మ్ 16 అని అంటాం. దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నది మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మెయిన్ పార్ట్ వచ్చి దీన్ని అంతటినీ కూడా మనం ఏమంటామంటే హెడ్డర్ అని అంటాం. ఓకేనా, ఈ హెడ్డర్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయన్నది దానికోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చి ఫామ్ నెంబర్ ఉంటుంది. దీని ఫామ్ నెంబర్ వచ్చి ఫామ్ 16. ఓకేనా, దీన్ని లేబర్ లాస్లో వచ్చి 78(1) క్లా ఏఐలో మనం దీనికోసం ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. ఓకేనా, దీని పేరే మాస్టర్ రోల్. ఓకేనా, ఇది మనకి హెడ్డర్. ఈ హెడ్డర్తో పాటు మనకి కింద ఏమేమి ఉంటాయంటే, ఒకటి నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది కాంట్రాక్టర్ పేరు, వాళ్ళ అడ్రస్ అనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎంప్లాయర్. ఈ కాంట్రాక్ట్ అనేవాడు ఏ ప్రిన్సిపల్ ఎంప్లాయీ కింద పనిచేస్తున్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్ అండ్ లొకేషన్. వర్క్ లొకేషన్ వచ్చి ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు వర్క్, వైజాగ్లో చేస్తున్నారా, లేదంటే కాకినాడ, విజయవాడ, అనంతపుర, రాజమండ్రి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. ఇది కాంట్రాక్టర్ డీటెయిల్స్. ఓకేనా, నెక్స్ట్ మనం ఏ మంత్ అనేది ఈ మాస్టర్ రోల్ ప్రిపేర్ చేస్తున్నాం, అది జనవరి, ఫిబ్రవరి అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత ఇయర్, ఏ ఇయర్, 2026, 2023, 25 అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత మంత్ డే స్టార్టింగ్ డేటు, మంత్ ఎండింగ్ డేటు ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. దీన్ని అంతటినీ కలిపి మనం హెడ్డర్ అనే అంటాం. ఓకేనా, మాస్టర్ రోల్ ఇది హెడ్డర్. తర్వాత వచ్చి మనకి మెయిన్గా ఉండే ఈ పార్ట్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మనకు మాస్టర్ రోల్లో మెయిన్ థింగ్. ఓకేనా, మనకు ఫస్ట్ పార్ట్ వచ్చి ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ జాయినింగ్, డిజిగ్నేషన్ అండ్ జెండర్. దీనికోసం మనం మాట్లాడుకుందాం. ఈ ఎంప్లాయీ కోడ్ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఒక స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా కంపెనీలు చేస్తుంటే ఆ కంపెనీకి సంబంధించి ఒక ఎంప్లాయీ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆ ఎంప్లాయీ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంప్లాయీ కోడ్లో వేసుకుంటాం. తర్వాత ఎంప్లాయీ నేమ్, ఆ ఎంప్లాయీ నేమ్ ఏంటి, వాళ్ళ సర్నేమ్తో పాటు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్, మస్ట్ అండ్ షుడ్గా ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా, ఎంప్లాయీ నేము, ఫాదర్ నేమ్. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, ఆయన ఎప్పుడు జాయిన్ అవ్వడు, ఏ మంత్లో జాయిన్ అవ్వడు, ఏ డేట్లో జాయిన్ అవ్వడు అన్నది మనం డేట్ ఆఫ్ జాయిన్ ఇస్తాం. తర్వాత వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ మేనేజరా, హెచ్ఆరా, లేదంటే ప్రాజెక్ట్ మేనేజరా, సివిల్ ఇంజనీరా, ఎలక్ట్రికల్ ఇంజనీరా, జూనియర్ అసిస్టెంటా, స్టాఫా, ఆఫీస్ స్టాఫా, ఈ అన్నది ఇక్కడ మనం డెసిగ్నేషన్లో మెన్షన్ చేస్తాం. తర్వాత వచ్చి జెండర్ అంటే మేలా ఫీమేలా అన్నది డినోట్ చేయడానికి మనం జెండర్ని యూజ్ చేస్తాం. వాళ్ళు మేల్ అయితే మేల్ పెట్టుకుంటాం, ఫీమేల్ అయితే ఫీమేల్ అని డినోట్ చేస్తాం. ఓకేనా, ఇది మనకి పార్ట్ 1. దీంట్లో ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ జాయినింగ్, డిజిగ్నేషన్ అండ్ జెండర్, ఇవి ఎంప్లాయీ డీటెయిల్స్. మనం నెక్స్ట్ పార్ట్ 2 కోసం మాట్లాడుకుందాం. పార్ట్ 2లో వచ్చేసరికి వాళ్ళ అటెండెన్స్ ఉంటుంది. ఓకేనా, ఈ అటెండెన్స్ మనం ఎలా వేయాలన్న దానికోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఇందులో వచ్చేసరికి డేట్స్ ఉంటాయి. మనకి ఏ మంత్కి తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరి మంత్లో మనకి 1 to 31 డేస్ ఉంటాయి. కాబట్టి 1 to 31 డేస్ అనేది మనం ఇక్కడ వేసుకుంటాం. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సో అదేంటంటే, ఈ మంత్లో ఫస్ట్ డేట్ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఫస్ట్లో మెన్షన్ చేసాం కదా హెడ్డర్లో, అక్కడ నుంచి తీసుకుంటాం. తర్వాత వచ్చేసరికి మనం ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. దీనికి ఈ ఫార్ములా యూజ్ చేసి దానికి +1 యాడ్ చేసి మనం డేట్ అనేది డ్రాగ్ చేసుకుంటాం. అంటే దీన్ని బట్టి ఇక్కడ నుంచి హెడర్ పట్టుకుని డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 31 డేస్ వచ్చేస్తాయి. ఓకేనా, తర్వాత వచ్చి వీక్ డేస్. ఈ వీక్ డేస్ మనకి ఎలా వస్తాయంటే, దీనికి మనం టెక్స్ట్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసి పైన ఉన్న డేట్ని సెలెక్ట్ చేసి మనం ఆ డేట్కి ఆ వీక్ డే నేమ్ ఏంటన్నది మనకి ఇక్కడ వచ్చేలాగా మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇది మనకి అటెండెన్స్ యొక్క హెడర్. అంటే డేట్స్ ప్లస్ డేట్ యొక్క వీక్ డేస్ ఇవి మెన్షన్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసరికి మనం ఈ అటెండెన్స్ మనం ఎలా వేస్తామంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మాన్యువల్, 2 ఆటోమేటిక్. ఫస్ట్ ఆటోమేటిక్ కోసం మాట్లాడుకుందాం. ఈ ఆటోమేటిక్ అటెండెన్స్ అనేది ఎలా వస్తుందంటే, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇప్పుడు SAPకి అప్గ్రేడ్ అయింది. వాళ్ళ అటెండెన్స్ అనేది పంచింగ్ ద్వారా కానీ, థంబ్ ఇంప్రెషన్ ద్వారా కానీ, లేదంటే కార్డ్ లాగిన్ ద్వారా కానీ చేస్తారు. ఓకేనా, దాన్ని మనం ఏం చేస్తామంటే రీడర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మనం ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేస్తాం. అది ఒక పద్ధతి. దీన్ని ఆటోమేటిక్ అటెండెన్స్ అని అంటాం. అది ఎలా ఉంటుందంటే, ఆటోమేటిక్గా వాళ్ళు ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్, ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అని వచ్చేస్తుంది.
ఓకేనా. దాన్ని మనం సెగ్రిగేట్ చేసుకుని మస్టర్ రోల్ కింద కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ మాన్యువల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర నుంచి మనం డైలీ అటెండెన్స్ షీట్ అనేది కలెక్ట్ చేస్తాం. అంటే ఎంతమంది వచ్చారు, వాళ్ళు ప్రెజెంటా, లేదంటే వాళ్ళు మన దగ్గర ఒక ఎంప్లాయీ డేటా ఉంటుంది కదా, ప్రీవియస్గా మనం వీడియోస్లో మాట్లాడుకున్నట్టుగా రిజిస్టర్ ఆఫ్ వర్క్ మెన్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి డైలీ అటెండెన్స్ షీట్లో ఉంటాయి. ఈ డైలీ అటెండెన్స్ షీట్లో వాళ్ళు వచ్చారు లేదన్నది ఒకటి టిక్ పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళ చేత సైన్ చేయించుకుంటారు. సైన్ చేయించుకున్న ఎవ్రీడే షీట్ మనకు వస్తుంది. ఆ షీట్ని చూసి వాళ్ళు ప్రెజెంటా ఆబ్సెంటా అన్నది మనం ఇక్కడ వేస్తాం. ఓకేనా. వాళ్ళు ప్రెజెంట్ అయితే పి అని మెన్షన్ చేస్తాం, ఆబ్సెంట్ అయితే ఏ అని మెన్షన్ చేస్తాం. దాంతో పాటుగా వీక్ ఆఫ్ సండే ఉంటాయి కదా, ఎవ్రీ సండే కూడా మనకి వీక్ ఆఫ్ అని వస్తుంది. ఈ వీక్ ఆఫ్ను మనం WOతో డినోట్ చేస్తాం, WO వీక్ ఆఫ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ PH అని ఉన్నాయి కదా, PH అంటే ఏంటి అని అడిగితే PH అంటే పబ్లిక్ హాలిడేస్. లైక్ ఇది జనవరిలో మనకు 14th and 15th ఫెస్టివల్ హాలిడేస్ వస్తాయి కదా, సో దీన్ని మనం పబ్లిక్ హాలిడే కింద డెనోట్ చేస్తాం. లేదంటే August 15th వచ్చిన, January 26th వచ్చిన, ఇవన్నీ పబ్లిక్ హాలిడేస్. లేదంటే ఏదైనా ఫెస్టివల్కి కంపెనీ మీకు లీవ్ హాలిడే ఆఫర్ చేసిన అవన్నీ కూడా మనకి పబ్లిక్ హాలిడేస్లోకి వస్తాయి. దాన్ని PHతో డినోట్ చేస్తాం. ఓకేనా. ఇది ఇలా మనం అటెండెన్స్ అనేది ఎవ్రీ మంత్ ప్లస్ ఎవ్రీ డే వేసి మంత్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది పార్ట్ 2. ఓకేనా. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది పార్ట్ 3. ఈ పార్ట్ 3లో మనకి ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే లైక్ టోటల్ డేస్ ఎన్ని, ప్రెజెంట్ డేస్ ఎన్ని, హాఫ్ డేస్ అంటే లైక్ వాళ్ళు హాఫ్ డే చేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది, లేదంటే కొంతమంది హాఫ్ డే వస్తారు, మార్నింగ్ సెక్షన్ లీవ్ తీసుకుని ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళు వర్క్ వస్తారు, అది. లేదంటే సిఆఫ్ అంటే ఏంటంటే ఈరోజు హాలిడే రోజు వర్క్ చేసి ఆ హాలిడేని వేరే రోజుకి కన్వర్ట్ చేసుకోవడాన్ని మనం సిఆఫ్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఓడి, ఎవరైనా సరే ఓటీ చేశారా, ఎక్కువ డ్యూటీ చేశారా, ఓవర్ డ్యూటీ, లైక్ 8 hours కంటే ఎక్కువ పీరియడ్ ఎవరైనా వర్క్ చేశారన్నది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ టోటల్ ప్రెజెంట్ డేస్. ఈ టోటల్ ప్రెజెంట్ డేస్ అనేది ఏమొస్తాయి మనకి, ప్రెజెంట్ అయిన డేస్ వస్తాయి, హాఫ్ డే వస్తుంది, సిఆఫ్ వస్తుంది, ఓడి, ఇవన్నీ కూడా మనకి టోటల్ ప్రెజెంట్ డేస్లోకి క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకేనా. దీని అన్నిటికీ కూడా మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఎలాగంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ డేస్ ఉన్నాయి, ప్రెజెంట్ డేస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేస్తాం. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ టోటల్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏ అటెండెన్స్ ఎక్కడి నుంచి అయితే పర్సన్కి ఉందో ఆ అటెండెన్స్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చి వాళ్ళు ప్రెజెంటా కాదా అన్నది డబుల్ కోట్స్లో మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా. అది ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, హాఫ్ డే అయితే హాఫ్ డే, సేమ్ ఫార్ములా, హాఫ్ డే అయితే హాఫ్ డే, సిఎఫ్ అయితే సిఎఫ్, ఓడి అయితే ఓడి కింద కన్వర్ట్ చేస్తాం. టోటల్ ప్రెజెంట్ డేస్కి సమ్ ఫార్ములా యూస్ చేస్తాం. సమ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టోటల్. ఈ టోటల్ ప్రెజెంట్ డేస్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి సమ్ ఫార్ములా యూస్ చేస్తాం. తర్వాత వీక్ ఆఫ్స్, ఏ రోజు వీక్ ఆఫ్స్ ఉన్నాయి, వీక్ ఆఫ్ను కూడా మనం కన్సిడర్ చేయడానికి కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేసి వాటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. తర్వాత హాలిడేస్, సేమ్ యాజ్ హాలిడేస్, సేమ్ ఫార్ములా, కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేసి PH పబ్లిక్ హాలిడేస్, వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేసి PH అనేది డినోట్ అయ్యి ఉంటే మనకి ఆ రేంజ్ సెలెక్ట్ చేసి వాటిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. టోటల్ వర్కింగ్ డేస్, ఇప్పుడు ఈ టోటల్ వర్కింగ్ డేస్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఫార్ములా ఈక్వల్ టు ఏక్యూ అంటే ఏముంది మనకి ఇక్కడ, TPD టోటల్ ప్రెజెంట్ డేస్ ప్లస్ వీక్ ఆఫ్స్ ప్లస్ హాలిడేస్, ఇవన్నీ కూడా టోటల్ వర్కింగ్ డేసే కదా, మంత్లో అవన్నీ కూడా వర్కింగ్ డేసే మనకి. వీక్ ఆఫ్స్ కూడా ప్రతి కంపెనీ కూడా మీకు పేమెంట్ చేస్తుంది, సో దానికోసమనే వీక్ ఆఫ్స్ని కూడా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఆబ్సెంట్ డినోట్ చేయడానికి కూడా సేమ్ కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేస్తాం. డబుల్ కోట్స్లో ఏ అనేది మెన్షన్ చేసుకుంటాం, అంటే ఆబ్సెంట్ని కౌంట్ చేయడానికి. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి లీవ్స్, మనం పర్సనల్గా పెట్టుకుంటే లీవ్స్ అనమాట. లైక్ వాళ్ళు CL క్యాజువల్ లీవ్, SL సిక్ లీవ్, PL పెయిడ్ లీవ్, వాళ్ళు లీవ్స్ ఏమైనా తీసుకున్నారు, దీనికి కూడా కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేస్తాం. వాళ్ళు ఎక్కడైనా ఇక్కడ CL ఉంటే CL, PL ఉంటే PL, లేదంటే SL ఉంటే SL అనేది మనం కౌంట్ చేసుకోవడానికి ఆ ఫార్ములా యూస్ చేసి ఈ 3 యార్డ్స్ని మనం కౌంట్ చేస్తాం. ఓకేనా. టోటల్ లీవ్స్, ఇప్పుడు టోటల్ లీవ్స్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఈ CL, SL, PL ఈ మూడింటిని కలిపి మనకు టోటల్ లీవ్స్ వస్తాయి. ఓకేనా. TDF SP అంటాం దీన్ని మనం. టోటల్ వాళ్ళు ఎన్ని డేస్ అయితే వర్క్ చేశారు, ఓకేనా, ఇవన్నీ డేస్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని యూస్ చేస్తాం. లైక్ ఇక్కడ ఫార్ములా చూడండి, ఈక్వల్ టు 80 అంటే మనకి ఏమన్నా టోటల్ వర్కింగ్ డేస్ ప్లస్ టోటల్ లీవ్స్, రెండింటిని కూడా మనం కలిపి మనం టోటల్ వర్క్ ఫోర్స్ డేస్ అని మనం మెన్షన్ చేస్తాం. వర్క్ ఫోర్స్ అనేది ఈ టోటల్ డేస్లో మనకి వచ్చారు, అవైలబిలిటీ ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ TDF SPని యూస్ చేస్తాం. సో ఇది మనకి మస్టర్ రూల్ అనేది. ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. దీనికోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగొచ్చు. లేదు మాకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, మాకు ఎలా క్రియేట్ చేయాలి మస్టర్ రోలు, ఎలా చేయాలి అన్న దానికోసం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను ఫర్దర్గా మీరు కామెంట్స్లో అడగండి, ఫర్దర్గా నేను ఒక వీడియో చేస్తాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా దీన్ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా.
ఎంటీ షీట్ అనేది ఎలా మనం ప్రిపేర్ చేస్తాం, దీన్ని అంతటినీ ఎక్సెల్లోనే మనం క్రియేట్ చేస్తాం. ఎక్సెల్లోనే మనకు ఫార్ములాస్ అనేవి ఈజీ వేలో కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎక్సెల్ షీట్లోనే మనం ఇవన్నింటినీ కూడా యూస్ చేస్తాం. రిజిస్టర్స్ మనం మెయింటైన్ చేసే కంప్లైంట్స్ రిజిస్టర్స్ అన్నీ కూడా ఎక్సెల్లోనే మనం చేస్తాం. ఓకేనా, ఇది ఈరోజు మన టాపిక్ మాస్టర్ రోల్. మాకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎలా క్రియేట్ చేయాలో మాకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో అడగొచ్చు. నేను దాన్ని మీకు క్లియర్గా చేసి ఒక వీడియో చేసి మీకు అందిస్తాను. సో మీరు చూసారు కదా, ఇదే మాస్టర్ రోల్ అంటే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో నన్ను అడగొచ్చు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే నాకు ఇది ఎలా క్రియేట్ చేయాలి, ఈ మాస్టర్ రోల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అన్న దానికోసం మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ చేసి నన్ను అడగొచ్చు ఇది ఎలా చేయాలని. సో నేను ఫర్దర్గా ఒక వీడియో దీని మీద చేసి ఏదో ఎలా క్రియేట్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ ఏది కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఏది మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, నా నుంచి ఏ వీడియో మీకు అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే తెలుస్తుంది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.